146 దావీదు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడు. నేను యెహోవాను స్తుతించెదను. రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలగదు, వారికి నమ్మకము ఉండు. ఎవరికి యాకోబు దేవుడు సహాయము ఉండునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరముగా మార్గమును చేయును. అందరూ యెహోవాను స్తుతించుడి. అందరం కలిసి యెహోవా నిరంతరము యేలును, సియోనులోని దేవుడైన తరతరములను రాజ్యమును చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గుడ్ గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈరోజు ఆదివారం కనుక అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని భావిస్తూ మరలా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అది అట్లా దేవుడు యొక్క ఆరాధనను మనందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉత్సాహకరంగా ఈ ఆరాధనను దేవుడు మన కొరకు నడిపించును గాక. మంచిది. ఈ సమయంలో ఒక 2 ప్రత్యేక పాటల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. ముందుగా ఫ్యామిలీ వాళ్ళు సిద్ధపడిన వారికి అవకాశం మొదటగా ఇవ్వబడుతుంది. వారు ముందుగా వచ్చి పాట పాడి దేవుని ఆరాధిస్తారు. కుటుంబంతో ఫ్యామిలీ ఉన్నట్లయితే అన్నగారు రండి. రైట్. అశోక్ వర్ధను వారి కుటుంబము ముందుకొచ్చి ప్రత్యేక పాట ద్వారా దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాను. రండి. 2 మైకులు వాళ్ళకి ఇవ్వండి. ఇలా కుటుంబంతో దేవుని ఆరాధన చేస్తే దేవుడు నిజంగా అటు కుటుంబం మీద దేవుని ఆశీర్వాదములు మెండుగా కుమ్మరిస్తాడు. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా సాగమని,
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకున్నా నేనున్నా లేను యేసయ్యా, నీ ప్రేమే లేకున్నా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిను యమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతేలేనయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. మంచిది, చక్కని పాట వినిపించినటువంటి మరి అశోకవర్ధన్ వారి కుటుంబస్తులకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. అదేవిధంగా ఈ సమయంలో మరి స్త్రీలలో గ్రూప్ వారు, పెద్ద గ్రూప్ వారు, స్త్రీలలో పెద్దలు సిద్ధపడి ఉన్నారు. వారు ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడి వినిపించాలని మనవి చేస్తున్నాను. హలో హలో. స్త్రీలలో సిద్ధపడినటువంటి గ్రూప్ వారు పెద్దలు, తర్వాత యవన స్త్రీలకు తర్వాత ఇవ్వబడుతుంది. తర్వాత మీరు వాడేటప్పుడు అందరికి గుర్తిస్తారు. ఓకే ఓకే.
చెప్పండి, మీరు కూడా చెప్పండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం ఈ సమయంలో. ఇప్పుడు కాదు, పాడేటప్పుడు కొట్టుకుంటూ పాడదామని. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాజయ్యా రావయ్యా యేసయ్యా రయమునా రావయ్యా యేసయ్యా రయమునా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా ఎన్నో వింతలు చూడాసయ్యా యేసయ్యా నిన్ను చూడాసయ్యా రావయ్యా యేసయ్యా రయమునా రావయ్యా యేసయ్యా రయమునా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా ఎన్నో వింతలున్నవి భూమిలోనా చూడగా ఎందరు గనులున్నారు ధరలోనా చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోనా చూడగా ఎందరు గనులున్నారు ధరలోనా ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమే ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమే నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా రమ్ము రమ్ము యేసునాద వేగమిరా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నిన్ను చూడాసయ్యా యేసయ్యా నిన్ను చూడాసయ్యా రావయ్యా యేసయ్యా రయమునా రావయ్యా యేసయ్యా రయమునా నీరు రంభమే మారునాద నిన్ను చూడవేలా ఆమెనాలే వందనయ్యా నీడు వచ్చవేలా నా రూపమే మారునంట నిన్ను వచ్చవేలా నిన్ను పోలే ఉంటానంట నేను వచ్చవేలా అనంతమైన నీ రాజమే నా సొంతమయ్యా అనంతమైన నీ రాజమే నా సొంతమయ్యా అనంత సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా అనంత సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా రంబు రంబు యేసునాద వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రంబు రంబు యేసునాదా వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాగడా యేసయ్యా నిన్ను చూడాశయ్యా యేసయ్యా నిన్ను చూడాశయ్యా రామయ్యా యేసయ్యా రయమునా రామయ్యా యేసయ్యా రయమునా రంబు యేసునాదా వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రంబు రంబు యేసునాదా వేగమిరా రంబు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట వినిపించినటువంటి స్త్రీల సమాజానికి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. మరొకసారి చివరిగా అందరం లేచి నిలబడుకొని ఒక పాట ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో పురుషుల సంఘ పెద్దలు మన మధ్యలో గౌరవనీయులు పెద్దలు ఉన్నారు. ధరణ్య సారు, తర్వాత సెక్రటరీ, ఖజానాదారుడు, అందరూ పురుషుల సంఘ పెద్దలు అందరూ ముందుకొచ్చి ఒక పాట ద్వారా అందరం లేచి నిలబడి ఈ సమయంలో అమ్మ మీరు ముందుకు రావాలి. బయట వరండాలో ఉన్నవారు మీరు ముందుకు రావాలమ్మా, లోపలికి రావాలి. చాలా ప్లేస్ ఉంది, చాలా స్థలం ఉంది. ఇంకా 50 మంది పడతారు. 50 మందికి ప్లేస్ ఉంది. పురుషులు ముందుకు రావాలి. ఇంకా పురుషులు, స్త్రీలమ్మ లెఫ్ట్ సైడ్ ఉన్న స్త్రీలు ముందుకు రావాలమ్మా. మీరు ఆవరణంలో వరండాలో ఎవరు కూడా కూర్చోకూడదు. వీలైనంత వరకు లోపలికి రావాలి. అప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది. ఏం వింటారో మాకు అర్థం కాదనమాట మీరు బయట ఉంటే. సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం దివిరాజుగా భూమికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని దివిరాజుగా భూమికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచావని ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకొటొచ్చింది పాడే పాటల పశువుల శాలల ఉయ్యల వేసింది ఆరణ జీవన జ్యోతిగా వెలిసే తారకొటొచ్చింది పాడే పాటల పశువుల శాలల ఊయల వేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కరుణాలో అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం
లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై లోకాలలో పాప శోకాలలో ఏకాకి నా బ్రతుకు అవివేకినై శమహృదయ సానాలు సమపాలుగా ప్రేమానురాగాలు శిరహస్తిగా శమహృదయ సానాలు సమపాలుగా ప్రేమానురాగాలు శిరహస్తిగా సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య జీవన జలము పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సువాతకు జీవన జలము పెన్నిది ఆ ప్రభువే నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాలు అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, చక్కటి పాట వినిపించి దేవుని ఆరాధించినటువంటి పురుషుల సంఘ పెద్దలకు, అదేవిధంగా ధరణ్య సారికి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. వెనుక ఉన్నవారు, వరండాలో ఉన్న వారికి ఇంకొక లైన్ కూడా ఉంది. మీరు ముందర వచ్చి కూర్చోవాలమ్మా, లోపల వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన సందేశం వినకముందు దేవుని సహాయము నిమిత్తము, పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు కొరకు ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవిద్దాం. అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి సమయము, ఆరాధనలో మనల్ని సిద్ధపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారైన మా గొప్ప దేవ, మా రాజా, ఈ ఆదివారము బలారాధనలో మీరు మాతో కూడా ఉండి నడిపించండి. మీ ఆత్మ సహాయమును, మీ మాటలను మాకు వినిపించమని, మా తలంపులు, మా యొక్క ఊహలు, మా ఆలోచనలను దూరపరిచి, మీ తలంపులు, మీ ఆలోచనలు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మమ్మల్ని నడిపించమని, మీ నోటి బూరగా, మీ చేతి పాత్రగా మమ్మల్ని వాడుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాజెక్ట్ మనం అనుకున్నాం. దేవుని యొక్క సిద్ధాంతము, ఆయన యొక్క సంకల్పాన్ని మనం ధ్యానించకముందు ఇంట్రడక్షన్గా పోయిన ఆదివారము, బుధవారము నేను మీకు కొన్ని విషయాలు చెబుతూ వచ్చాను. పోయిన బుధవారము మందిరం యొక్క పునాది వేయబడింది. పోయిన బుధవారము పునాది వేయబడింది, వేసి ఆపివేయబడింది కూడా. పని కూడా నిలిపివేశారు.
క్రీస్తు పూర్వము 586లో పడగొట్టబడిన దేవాలయము కాల్చివేసినటువంటి రాజు పేరు చెప్పండి. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి 586లో సొలొమోను దావీదులు కట్టిన మందిరాన్ని పడగొట్టినటువంటి రాజు పేరు చెప్పండి. చెప్పాలి. ఎవరు చెప్తే వాళ్ళకి చప్పట్లు కొట్టిస్తా. యాగజాం మేము వాక్యం చదువుకున్నాము. నేను, యాకోబన్న, కృపన్న, యేసుదాస్ అన్న యాగజాం ప్రార్థనలో విత్తిన వాక్యాన్ని అంతా ఎవరు ఎత్తుకుపోయినారంట? ఎత్తుకొని పోతాడంట. అందుకని ఆరాధనకి ముందు ఎవరు వచ్చి కూర్చుంటారు? ఆరాధనకు ఫస్ట్ ఎవరు వస్తారు? ఈరోజు ఫస్ట్ ఎవరు వచ్చినారు చెప్పుకోండి చూద్దాం. లేదు, సగం పెద్ద రాజన్న వచ్చినాడు ఫస్ట్ మెంబర్. అంటే దేవాలయంకి అడుగు పెట్టినాడు అనమాట. ఆయన కంటే ముందు ఎవరు వచ్చినారు? ఎవరు? నేను వచ్చిన. దాన్ని మర్చిపోతారా? ఇప్పుడు ఆయన కంటే ముందు నేను వచ్చాను. నాకంటే ముందు ఎవరు వచ్చినారు? నాకంటే ముందు ఒకరు వచ్చి ఈడ ఎదురు చూసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ ఇప్పుడు సార్ వస్తాడు, సార్ వచ్చినాక రాజన్న వస్తాడు, రాజన్న వచ్చినాక యాకోబు వస్తాడు, యేసరత్నమన్న వస్తాడు, రాజన్న వస్తాడు. వీళ్ళందరూ రాకముందే నేను వచ్చి ఉండాలి అని కూర్చుండదంట. రియల్ బైబిల్లో ఉంది. ఆ వాక్యం చదివి వినిపిస్తాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. అయితే త్రోవ పక్కబడినటువంటి విత్తనాలు ఎవరంట? మనమే. ఎందుకంటే ఆ విత్తనాలను ఎవరు ఎత్తుకొని పోయినారు? త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలను ఎవరు ఎత్తుకొని పోయినారు? చెప్పు. అది కరెక్ట్. కృపన్న బాగిన్నాడు యాగసం. ఎవరు ఎత్తుకొని పోతారంట? పక్షులు, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయంట. అంటే విత్తనాలు అంటే ఏంటివి? వాక్యము. ఆ వాక్యాన్ని మన హృదయంలో విత్తగానే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాయంట. కాకులు, గద్దలు వచ్చి ఎత్తుకొని పోయినాయంట. అంటే దుష్టుడు, అపవాది వచ్చి, దూతలు వచ్చి ఎత్తుకొని పోయినాయంట. ఇంకా ఇప్పుడు ఏం లేదు, నిల్లు. హృదయంలో గుండు సున్నా. హృదయం అనే పలక మీద ఏముంది? గుండు సున్నా. అలా ఉండకూడదు. ప్రోగ్రెస్ కార్డు అంటారు కదా, ప్రోగ్రెస్ కార్డులో కొన్ని మార్క్ లిస్ట్ ఇస్తాడు సారు. మనకు గనక దేవుని దగ్గర ప్రోగ్రెస్ కార్డు కనుక తీసుకుని లైన్లో నిలబడితే ఒక్క ప్రోగ్రెస్ కార్డులో కూడా మార్కులు ఉండవు. అందరికీ గుండు సున్నా. మార్కులు సంపాదించుకుందాం దేవుని దగ్గర. నేనేం చెప్తున్నాను, దేవాలయాన్ని కట్టినటువంటి మందిరాన్ని ఒక రాజు వచ్చి పడగొట్టి కాల్చేసి బంగారాన్నంతా దోచుకొని పోయినాడని ఆ వీడియోలో కూడా చూపించినాం మీకు. ఆ రాజు పేరు చెప్పండి. బబులోను రాజు. ఆయన పేరు చెప్పండి. నెబుకద్నెజరు. ఫస్ట్ దేవాలయాన్ని పడగొట్టింది 20 మంది రాజుల తర్వాత. ఆయన వచ్చి మొత్తం కూల్చేసి బంగారం అంతా తీసుకొని పోయినాడు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత మరలా ఆ దేశంలో దానియేలు, ఇర్మియా ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తే మరలా కట్టుకోవడానికి ఒక రాజు పర్మిషన్ ఇస్తాడు. ఆ రాజు పేరు చెప్పండి చూద్దాం. ఆ రాజు పేరు చెప్పండి అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోరేసు పర్మిషన్ జారీ చేశాడు, ఆజ్ఞాపించాడు, మందిరాన్ని, యూదులారా మీ యెరూషలేములో పడగొట్టబడిన మందిరాన్ని కట్టండి అని. ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒక లీడర్ని ఎన్నుకున్నాడు. ఆ యొక్క నాయకుని పేరు చెప్పండి. చెప్పండి అందరు గట్టిగా. జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు నాయకత్వం వహించాడు, లీడర్షిప్ వహించి 50,000 మంది చేత మరలా యెరూషలేము దేవాలయానికి వచ్చి 70 సంవత్సరాల క్రితం పడిపోయినటువంటి యెరూషలేము మందిరానికి పునాదులు వేశాడు. ఈ కోరేసు సామ్రాజ్యంలో, పరిపాలనలో కోరేసు, నెబుకద్నెజరు తర్వాత 70 ఏళ్ళ తర్వాత కోరేసు క్రీస్తు పూర్వం 539లో రాజ్యాధికారాన్ని చేపడతాడు.
537 క్రీస్తుపూర్వంలో పర్మిషన్ జారీ చేస్తాడు. 536 క్రీస్తుపూర్వంలో ఈ జెరుబ్బాబేలు 50,000 మందితో యెరూషలేం దేవాలయానికి వచ్చి మందిరం యొక్క పునాదులు వేశాడు. వా, చరిత్ర ఇదంతా హిస్టరీ మనం వింటే చాలా ధన్యులం అవుతాం. జెరుబ్బాబేలుకు తోడుగా ఇంకొక ఆయన వచ్చాడని చెప్పాను మీకు. ఆయన పేరు చెప్పండి. ఏం పేరు చెప్పండి? ఇప్పుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం. బాబా యా పక్షి రాదులే ఎత్తుకపోనికే మీకు. ఇక పక్షులు రారు ఎత్తుకొని పోనీకే. కాకులు గద్దలు వచ్చి మీ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవు, ఇలా వినాలి. అప్పుడు మన హృదయంలో వాక్యము 30 అంతలుగా ఫలిస్తుందంట, 60 అంతలుగా ఫలిస్తుందంట వాక్యం, ఇంకా 100 అంతలుగా. విత్తిన విత్తనము ఫస్ట్ ఏం చేస్తుంది? ఏం చేయాలి? విత్తిన విత్తనము ఫస్ట్ ఏం చేయాలి? మొలిచి, నీదే అది, నీ భాగమే, నువ్వు పొద్దున చదివినావు. ఎత్తుకపోయిన పక్షులు, నీదే వాక్య భాగం అది. మొలిచి చదువు మళ్ళీ ఒకసారి. అది పైరై, మొలిచి పైరు కావాలా, పైరై 30 అంతలుగా ఫలిస్తుందంట, 60 అంతలుగా ఫలించాలంట, 100 అంతలుగా ఫలించాలంట దేవుని వాక్యం. కాబట్టి మనం ఎప్పటికైనా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, అలా భద్రపరచుకోవాలి. రైట్. ఇప్పుడు యెరూషలేం మందిరాన్ని కట్టడానికి యెహోషువ వచ్చాడు, అతనితో పాటు జెరుబ్బాబేలు వచ్చాడు. జెరుబ్బాబేలుకి తోడుగా యెహోషువ వచ్చి మందిరం పునాదులు వేశారు. పునాదులు వేసిన వెంటనే అబ్జెక్షన్స్, ఆటంకాలు. ఎవర్రా ఇక్కడ మందిరాన్ని కట్టేది? మతోన్మాదులు వచ్చారు. ఎవర్రా ఇక్కడ దేవాలయం పునాది వేసింది? వచ్చినారు ఎంక్వైరీకి. పర్మిషన్ ఉందా? ఎవరిని అడిగేశారు మీరు? ఏం బాగానే కడుతున్నారు, యేసరత్నమన్న, రాజు, కృపన్న, పెద్ద మనుషులు బాగానే కడుతున్నారు, ఎవరు మీకు ఇక్కడ కట్టమని చెప్పింది? పర్మిషన్ చూపెట్టు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం అంతా అదే. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం అంతా అబ్జెక్షన్స్. మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు ఇక్కడ? ఆపేయండి అని ఉత్తరాన్ని రాశారు ఒక రాజుకి. ఏ రాజుకి రాశారు? మందిరం యొక్క పునాది ఇంతటితో ఆపేయాలి, ఇక్కడ మందిరం కట్టకూడదు, ఖాళీ చేయండి, మందిరాన్ని ఖాళీ చేయండి ఇక్కడ నుంచి అని. లేదు, మాకు రాజు చెప్పాడు, కోరేసు పర్మిషన్ ఇచ్చాడు, అదంతా కుదరదు. ఇప్పుడు రాజు ఎవరున్నారో, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు కోరేసు ప్రభుత్వం కాదు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం. ఎవరిది ఇప్పుడు? ఏం పేరు? మీకే బాగా గుర్తుందమ్మా, దేవునికి స్తోత్రం. నాకన్నా మీకే బాగా గుర్తుంది, కాబట్టి మీరు ధన్యులు. ఇది కోరేసు ప్రభుత్వం కాదు, ఇది అర్థశాస్త్ర ప్రభుత్వం. మందిరాలు కట్టడాలు, దేవాలయాలు కట్టడాలు అవన్నీ ఇప్పుడేం కుదరవు, మొత్తం ఒకటే. ఇప్పుడు మొత్తం ఒకటే, జై శ్రీరామ్, అంతే. అదే అర్థశాస్త్ర పరిపాలన. మందిరాన్ని ఆపేశాడు. అలా ఆపివేయబడిన మందిరం 16 సంవత్సరాలు మందిరం బంద్ అయిపోయింది. ఇంతవరకు నిన్న బుధవారం అయిపోయింది కదా ఏమ్మా? నిన్న బుధవారం ఇక్కడ దాకా వచ్చింది. నేను ప్రతిసారి ఇలా గుర్తు చేసుకుంటూ రావాలంటే కాదు, ఇంకా ప్రతిష్ట అయినట్టే మందిరం. అంటే ఇక్కడ మన ధ్యానంలో ఉన్న మందిరం ప్రతిష్ట అయినట్టే. ఈరోజు ప్రతిష్ట చేద్దాం అనుకున్నా, మీరు చేయిస్తారో చేయనించారో తెలియదు. ఈరోజు ప్రతిష్ట చేద్దామా? మందిరాన్ని చేద్దామా? ఇది ఈరోజు ప్రతిష్ట కాకపోతే జనవరి 10, 11కు మన ప్రతిష్ట ఉంది, పెద్ద ప్రతిష్ట. దాని కొరకు ఈ మందిరం, వాళ్ళ మందిరాన్ని, యూదుల మందిరాన్ని మనం ప్రతిష్ట చేద్దాం. రైట్. ఇప్పుడు 16 సంవత్సరాలు మందిరం పెండింగ్ పడింది. యూదులందరూ నిరాశ పాలయ్యారు. ఏం కడతావులే, ఇంకా
ప్రభుత్వం చాలా గట్టిగా శాసనం చేసింది, వద్దని చెప్పింది. ఎవరైతే కడతారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఆజ్ఞ జారీ చేసింది అర్థశాస్త్ర ప్రభుత్వం. వద్దు ఇంక మందిరం జోలికి ఎందుకులే, ఇంక ఏదైనా గిడం కట్టుకొని చేనికి పోదామని ఒక ఆయన గిడాన్ని కట్టుకొని చేనికి పోయి చేను దున్నుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఇల్లు కట్టుకుందాం అబ్బా, ఇంకా ఎన్నాళ్ళు ఇట్టే ఉంటావు, మేము బబులోన్ దేశం నుంచి వచ్చి 16 ఏండ్లా 10 ఏండ్లా మాకు ఇల్లు లేకుంటే ఎట్టా, ఇల్లన్న కట్టుకుందామని యేసుదాసన్న ఇల్లు కట్టనీకే తయారైనాడు. కృపన్న ఇంకో బోరేసి ఇంకో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా సార్ ఏమో పోలీస్ సార్కేమో ప్రమోషన్ వచ్చి అక్కడ బిజీ అయిపోయావు హైదరాబాద్లో. ఇంకా మందిరంగా మాత్రం ఇంకా అట్లే ఆగిపోయింది. ఇంకా మందిరం మాత్రం అలాగే ఆగిపోయింది. అప్పుడు దేవుడు క్రీస్తు పూర్వం 520లో ఒక గొప్ప ప్రవక్తని ఏర్పరచుకున్నాడు బబులోను దేశంలో నుంచి. యెరూషలేం పట్టణంలో మందిరం పని ఆగిపోయింది. యెరూషలేం పట్టణంలో పునాదులు వేయబడినటువంటి మందిరం పని ఆగిపోయింది. ఎవరో ఆపేశారంట. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ కూడా ధైర్యపరచాలి, ఈ మందిరం కట్టబడాలి అని 520లో దేవుడు ఒక ప్రవక్తని లేపాడు. ఆ ప్రవక్త గురించి నేను మీతో చెప్తాను. హగ్గై 1వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. బైబిల్ గ్రంథంలో హగ్గై జకర్యా గ్రంథం కంటే ముందు ఉంటుంది, మలాకి కన్నా ముందు, జకర్యా కంటే ముందు. 774 పేజీ నంబర్ 1వ వచనం. రాజైన దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్త యగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు కుమారుడునైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును కుమారుడునైన యెహోషువాకును ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇప్పుడు 2వ వచనం అందరూ చూడండి ఒకసారి. 2వ వచనం. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయును హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, చాలు, హగ్గై అనే ఒక ప్రవక్తను బబులోను దేశంలో ఏర్పరిచాడు. నా సేవకుడైన హగ్గై యెరూషలేములో మందిరాన్ని కట్టిస్తానని జెరుబ్బాబెలు యెహోషువాలు వెళ్ళి అక్కడ కొంతమంది మతోన్మాదులు అడ్డుకున్నందువలన మందిరం పని నిలిపివేయబడింది. అయితే నువ్వు వెళ్ళి వారిని ధైర్యపరిచి ఈ మాటలు వాళ్ళకి చెప్పాలి, వారికి ఏ గతి పట్టిందో మీరు చెప్పాలి అని హగ్గయికి దేవుడు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంటే, అప్పుడు హగ్గయి 520లో బయలుదేరి వచ్చాడు యెరూషలేం పట్టణానికి. వచ్చి ఇప్పుడు చెబుతున్నాడు, ఓ యూదులారా, మీరు వచ్చి 16 ఏండ్లైంది యెరూషలేంకి వచ్చి, మందిరం పునాది వేస్తిరి, మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, చేన్లు నాటుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ మందిరం మాత్రం అలాగే ఉంది. మీరు వచ్చింది ఎందుకు? మందిరం కట్టడానికి. మీరు ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, చేన్లు దున్నుతున్నారు. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కంటిన్యూ అమ్మా. ఈ మందిరము పాడై ఉండగా, ఇది కొంచెం అది తగ్గి అన్న, రీసౌండ్ వస్తుంది చూడు. 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లను నివసించుటకు ఇది సమయమా? మీరైతే మంచి మంచి ఇండ్లలో ఉండటం ఇది భావ్యమా? కాబట్టి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచన చేసుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. ఎందుకు కొంచెమే పండింది? ఎందుకు కొంచెమే పండుతుందంట? 10 ఎకరాలు విత్తినావు కానీ కొంచెమే పండిందంట. చాలామంది పెట్టుబడి కూడా రాలేదు సార్ అంటాం కదా అప్పుడప్పుడు మనం కదా, పెట్టుబడి కూడా రాలేదు సార్ అంటారు, కొంచెమే పండింది అంటాం. ఎందుకు కొంచెమే పండింది? ఎందుకు కొంచెమే పండిందంట?
మీరు మందిరానికి పునాదేశారు, ఒక్కడు మందిరం పనికి రాడే, భయపడి అందరూ ఇళ్ళ పని చేసుకుంటున్నారు. మరి మందిరం పని ఎవరు చేస్తారు? ఒకటే సేను సేను సేను, ఎప్పుడు చూసినా సేను సేను సేనే. మరి ఇక్కడ మందిరం పని ఎవరు చేస్తారు? అందుకే మీకు కొంచెమే పండుతుంది. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారమ్మా? హగ్గయి అనే ప్రవక్త చెప్తున్నాడు. హగ్గయి అనే ప్రవక్త ఆగిపోయిన మందిరం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి యూదులతో చెప్తున్నాడు. యూదులతో, మీకు పంట కొంచెమే పండింది, విస్తారంగా విత్తుచున్నారు, కానీ నాకు 30 ఎకరాలు ఉంది, విత్తినాను, నాకు సమృద్ధిగా వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేస్తున్నారు, కానీ ఆకలి ఇంకా ఎక్కువనే అవుతుంది, కానీ ఆకలి తీరకున్నది. పానం చేయించున్నారు, కానీ దాహం తీరడం లేదు, ఎందుకంటే నా మందిరం పని ఆగిపోయింది. బట్టలు కప్పుకొనుచున్నారు, దుప్పట్లు కప్పుకొనుచున్నారు, కానీ చలి మాత్రం ఆగుతలేదు. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అబ్బా, ఏం మాటలు ఇవి! నెలకి 50,000, 30,000 శాలరీ, 70,000 శాలరీ, 20,000 శాలరీ. నేను అనుకున్న నంబర్లన్నీ మీకు వస్తుంటాయి. ఇక్కడ ఉద్యోగస్తులకి 10,000, 15,000, 20,000, 30,000, 50,000, 60,000, 70,000 జీతాలు వస్తూనే ఉన్నాయి నెలకి. కానీ ఎక్కడ వేసినట్టు ఉన్నాయంట? చెప్పాలి అందుకట్టుగా. ఎక్కడ చేసినట్టు ఉంటాయి? ఎక్కడ వేసినాయంట సెక్రటరీ? చినిగిపోయిన సంచిలో వేసినట్టే. పైన వేస్తే కింద పోతూనే ఉంటాయి. చినిగిపోయిన సంచిలో వేస్తూ ఉంటాయా? పైన వేస్తే, ఉదాహరణకి జోగి ఇక్కడ కింద ఇది ఏమంటారు, చినిగిపోయింది అనుకో, పైన వేస్తే కింద పడిపోతాయి. అలా మీ జీతం అంతా పైన వేస్తే కింద పడిపోతున్నాయి. అంటే 10 రూపాయలు కూడా మిగడం లేదు. నెల రాగానే అన్నీ పోంగా, అన్నీ కట్టయి, అన్నీ ఈఎంఐ ఏమంటారు కదా, అన్నీ ఈఎంఐలు పోను, మిగిలింది గీయింతనే సార్, ఈ 1000 రూపాయలతో నేను ఏం చేసుకుంది సార్ అంటాడు ఒక ఆయన. అయితే ఏమన్నా ఇంత పెద్ద జీతం నీకు అంటే, ఏం చేస్తావు సార్, అన్ని ఈఎంఐలకే కట్ అయితే గీంత మిగిలితే దీంతో మళ్ళీ నేను వచ్చేంత వరకు నేను ఇంకా ఏం తిప్పలు పడాలనో నాకే తెలియదు సార్ అంటాడు ఒక ఆయన. అలాగా ఆ రోజుల్లో జీతం ఎక్కువ, కానీ మిగిలేది కొంచెమే. విస్తారమైన పంట అయితే విత్తాడు, 20 ఎకరాల పత్తి పెట్టాడు, కానీ రాబడి మాత్రం కొంచెమే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంట? మందిరం ఆగిపోయింది, పట్టించుకోవట్లేదు. అందుకని యేసుప్రభు అంటాడు, పౌలు అంటాడు, అందరూ మీ సొంత కార్యక్రమాలనే చూసుకుంటున్నారు, యెహోవా కార్యములను ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? చాలామంది ఇక్కడ తిరిగి కూడా చూడరు ఎలా జరుగుతుందని. రావాలి, మందిరం దగ్గరికి రావాలి, ఎలా చూడాలి, ఇంకా ఏం కావాలి, ఇంకేం తక్కువ ఉందని చూడాలి. సంఘస్థులు అందరూ రావాలి. ఒకరి మీదనే బాధ్యత పెట్టకూడదు, వాళ్ళకే బరువు అవుతుంది. మనం కూడా వచ్చి చూడాలి, చలవక చేయాలి. మందిరం అంటే మామూలు మాటలు కాదు. చూడండి, అక్కడ రాజ్యాలు, ప్రభుత్వాలు పడిపోతున్నాయి, నిలబడుతున్నాయి ఆ మందిరం కొరకు. ఇప్పటికి మనం ఎన్ని ప్రభుత్వాలు మారిపోయాం. నెబుకద్నెజర్ రాజు ఇప్పుడు ఎవరు వచ్చినారు? అర్థహశస్త వచ్చి ఆపేస్తున్నాడు. మహారాజు, చక్రవర్తులు. ఇప్పుడు కట్టనిక ఎవరు వచ్చినారమ్మా? ఇద్దరు కట్టనికే, జెరుబ్బాబెలు, యెహోషువలు కట్టనిక వచ్చినారు. వాళ్ళు కూడా చల్లగైపోయారు. వాళ్ళని కూడా మెత్తగా చేసినారు. ఆ మతోన్మాదులు, ఆ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు కట్టకుండా ఆపేసినారు. ఇప్పుడు వాళ్ళని మళ్ళా నూనె పోయనికే, అంటే ఎంకరేజ్ చేయనికే, ప్రోత్సహించి వాక్యం చెప్పనికే దేవుడు ఒక ప్రవక్తను పుట్టించి పంపించినాడు 520లో క్రీస్తుపూర్వం. అప్పుడు ఈ ప్రవక్త వచ్చి, యూదులారా, మీరు పంటలు విత్తనికే సిద్ధపడినారా? ఇండ్లు కట్టడానికి రెడీ అయినారా? పెళ్ళిళ్ళు చేయడానికి రెడీ అయినారా? అందుకే మీకు ఆకలి అవుతుంది కానీ ఆకలి తీరదు, దప్పికైతుంది కానీ దాహం తీరదు. పంటలు విత్తినారు కానీ కొంచెమే పడుతుంది, మీకు జీతం వస్తుంది కానీ మిగలదు, మొత్తం ఖర్చు అయిపోతుంది. కంటిన్యూ. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచన చేసుకోనండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషిస్తాను. మీరు మందిరం కడితే నేను సంతోషిస్తా.
మీరు నన్ను గణపరిస్తే, ఇక్కడికి వచ్చి నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తా, మీ జీతాన్ని గణపరుస్తా, మీ పంటలను గణపరుస్తా, మీ పిల్లలను గణపరుస్తాను, మీ రాబడిని గణపరుస్తాను. మీరు గనక నా మందిరాన్ని కట్టి అక్కడ నన్ను గణపరచకపోతే నేను మిమ్మల్ని గణపరచను, మిమ్మల్ని నేను గొప్పగా చేయను. ఏం మాటలు కదా అసలు ఇవి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మందిరం అనగానే నిర్లక్ష్యం, అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కంటిన్యూ అమ్మా. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచుతిరి, కానీ కొంచెమే పండెను. మీ పంటల్లో ఈ సంవత్సరం నాకు డబుల్ పంట వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావేమో, కానీ నీ ఎక్స్పెక్టేషన్ అన్ని తప్పు, రాంగ్. ఎందుకంటే పని ఆగిపోయింది ఇక్కడ. కొంచెమే వస్తుంది, జాగ్రత్త. నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం ఎస్టిమేషన్ ఎంత, ఒక 10 లక్షలు అనుకునింటావు, కానీ దేవుని చేతుల్లో ఉంది ఆ పంట. 10 రావాలన్నా, 5 రావాలన్నా, 2 లక్షలు రావాలన్నా. ఇక్కడ ఉంది తాళం, దేవుని మందిరంలో ఉంది తాళం. కొంచెమే పండెను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను చెల్లా చెదిరి కొట్టేదను. చెప్తున్నాను కదా, ఇందాక చెప్పాను. మొత్తం ఈఎంఐలు అక్కడ ఇక్కడ, హాస్పిటల్ ఈ హాస్పిటల్, ఆ బాకీలు ఈ బాకీలు, చెల్లా చెదురైపోతే వచ్చేది ఇంటికి కొంచెమే. అమ్మా కంటిన్యూ. ఎందుచేతననగా యెహోవా అడుగుచున్నాడు. అది 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 ఇది పాయింట్. ఎందుచేత మీకు జీతం మిగలడం లేదు, ఎందుచేత మీకు పంటలు పండటం లేదు, ఎందుచేత మీ ఆదాయం రాబడి తక్కువ అయిపోయింది అంటే నా మందిరము పాడైపోయింది కదా. చాలామంది వచ్చి చూస్తారు, ఆడ నిలబడి ఇట్లా చూస్తారు మందిరాన్ని, అయిపోయలేదు కదా ఇంకా అంటారు. ఎట్టయిపోతుంది? నువ్వు ఇచ్చేది అంత ఇస్తే కదా తొందరగా అయిపోయేది. కరెక్టే కదా సార్ నా మాట? నువ్వు ఇచ్చే పెండింగ్లన్నీ పెట్టుకొని మందిరం ఎట్టయిపోతుంది. దేవుడు ఈ సిచ్యువేషన్ కరెక్ట్ పెట్టినాడేమో అనిపిస్తుంది నాకు. ఈ మందిరం ఆ మందిరం, అందుకే దేవుడు నాకు తలంపించాడు, ఈ మందిరం ప్రతిష్ట అయిపోలోపు ఇక్కడ ఈ ప్రతిష్ట కూడా అయిపోవాలనేది నా ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. ఓకేనా? అయిపోదు అది. చల్లగా చేస్తున్నారు వాళ్ళని, జెరుబ్బాబెలు యెహోషువ వాళ్ళని చల్లగా చేస్తున్నారు, మెత్తగా చేస్తున్నారు పాపం. కట్టెతులని ఎంకరేజ్ చేయాలి మనం, చెయ్యుతనివ్వాలి. ఏం తక్కువైంది ఇప్పుడు? ఇంకా ఏం తక్కువైంది? దేని కొరకు కొదువ ఉంది? మేము ఇవ్వలేదు కదా, మా వంతు కృషి ఇంకా ఉంది కదా, ఇవ్వాలి. ఇవ్వడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటిన్యూ అమ్మా. నా మందిరము వచనం అందరికీ ఒకసారి మళ్ళీ మర్చిపోయినారు. వచనం ఎంతమ్మా? 9వ వచనం. 9వ వచనానికి రండి అందరూ. 9వ వచనములో మీరందరూ చివరి భాగం చదువుతుంది ఆమె. 9వ వచనం పైనుంచి చదువుకుంటూ వచ్చినాము. 9వ వచనం చివరి భాగానికి పోయింది ఆమె. నా మందిరము పాడై ఉండగా మీ అందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. మీరు ఇండ్లు కట్టుకుని త్వరపడుచున్నారు కదా. ముస్తిమన్న తాత అయితే నాకు బిల్లు వచ్చిందని కప్పేసామన్నా. అంటే వేసుకోకూడదని కాదు, ఎయ్యి. ఇప్పుడు మీరు కొంచెం ఆనందించండి. ఇల్లుగా నాకు రావ వస్తుంది, కొంచెం ఆగండి. పాపో ఎవరు ఇంకా సంగపేదలు యాకోబని ఉన్నాడు, ఇక సెక్రటరీ ఉన్నాడు, కొత్త ఇల్లు కట్టనీక. ఏంటికి ఇల్లు కడుతున్నారంటే బిల్లు వచ్చి శాంక్షన్ అయింది సార్. ఆ పథకం ఏదో ఇండ్ల పథకం వచ్చిందంట కదా ఇప్పుడు రాజన్న. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ మన ఊర్లో చాలామందికి శాంక్షన్ అయినాయి. మేము ఇండ్లు కట్టుకోవాలి. మరి ఇది అట్టే ఆగిపోతుంది. ఇది కూడా కట్టుకోవాలి కదా. దీనికి చాలా డబ్బు తక్కువైంది. ఇప్పుడు డబ్బు చాలా తక్కువ పడిందంట. నేను విన్నాను, లక్షలు తక్కువ పడినాయి సార్, ఇంకా మస్తు అమౌంట్ కావాలి అన్నాడు కృపన్న. ఏమి డబ్బు సరిపోతలేదు సార్, వెళ్తలేవు సార్, ఇంకా ఇంటింటికి కూడా వెళ్తలేవు సార్ అంటున్నాడు.
మీ ఇండ్లు కట్టుకొనుటకు మీరు సిద్ధపడుచున్నారు కదా. మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశం మంచు కురియకున్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. అబ్బా, క్షామము పుట్టించి ఉన్నాను. ధాన్యం విషయంలో క్షామం, ద్రాక్షరసము విషయంలో క్షామం, తైలం అనగా నూనె విషయంలో క్షామం. అంటే మన దేశంలో పండే పంటలు కాదు ఇవి, ఇజ్రాయెల్ దేశంలో పండే పంటల గురించి, మన దేశంలో పండే పంటల గురించి కూడా చెప్తాడు దేవుడు. ఇవన్నీ ఇక్కడ మన రాష్ట్రంలో పండే పంటల్ని అక్కడ యాడ్ చేసుకుందాం, అప్లై చేసుకుందాం. ధాన్యం విషయంలో క్షామం, పత్తి పంట విషయంలో క్షామం, సీడు పత్తి వేసిన క్షామం, ఇంకా ఇక్కడ ఏమేమి వేస్తారో కదా అవన్నిట్లో క్షామం, భూమి ఫలించడం విషయంలో క్షామం, మనుష్యుల విషయంలో, పశువుల విషయంలో క్షామం. ఇది మనకు అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి ఇది వర్తిస్తుంది చూడండి. ఏ విషయంలోనంట చేతి పనుల విషయంలో కూడా క్షామం, మిగలడం లేదు. చేతి పనులు మన ఊర్లో చాలామంది చేతి పనులు చేసుకునే వృత్తి ఉంది. అందులో మిగులుబాట్లు రావడం లేదు. దాంట్లో కూడా కొరత, కరువు. ఎన్ని గుట్టినా ఇంకా నిండడం లేదు, ఖర్చులు తగ్గడం లేదు. ఎన్ని జతలు పంపించినా ఇంకా తక్కువనే ఉంది, ఖర్చు ఎక్కువనే ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఇవే జరుగుతున్నాయంట. మందిరం ఆగిపోయింది, పనులు చేసుకుంటున్నారు కానీ ఆదాయం లేదు. దేవుడు ప్రవక్తను పంపించి బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చినాడు మళ్ళీ స్పాట్. ఎక్కడికి వచ్చినాడు అంటే ఇప్పుడు ప్రవక్త ఎవరి దగ్గరికి పోతున్నాడంటే 14 యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెలలో 24వ దినమున సైన్యములకు అధిపత్యగు యెహోవా దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. ఇప్పుడు అందరికీ జ్ఞానోదయం కలిగిందంట. ఓహో, ఎందుకైనా మాకు పంటలు పంటుంది, ఎందుకైనా మాకు జీతం మిగలడం లేదు, ఎందుకైనా మా పిల్లలు వృద్ధిలోకి రావడం లేదు. అప్పుడు కన్నులు తెరుచుకున్నారంట. ఈ హగ్గై ప్రవక్త వచ్చిన తర్వాత ఈ హగ్గైకి దేవుడు ఇంకో మాట ఏం చెప్పాడంటే, హగ్గై వచ్చి ఏం చెప్తున్నాడంటే 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, పేజీ తిప్పండి. ఓ యూదులారా, మందిరం పని ప్రారంభం చేద్దాం రండి. ఓ జెరుబ్బాబెలు, యెహోషువ రండి, మందిరం కడదాం. దేవుడు పూర్వమున్న మందిరం కంటే చదవమా, ఈ కడవరి అంటే చివరిసారి కడుతున్నాం. ముందు ఒకరు కట్టారు. ఎవరు కట్టారు? గుడ్. ఎవరు కట్టారు చెప్పాలి. ఫస్ట్ మందిరాన్ని ఎవరు కట్టారు? దావీదు అతని కుమారుడు సొలొమోనులు కట్టారు. దావీదు సొలొమోనులు కట్టారు. మొదట ఆ మందిరం కట్టబడింది. దురదృష్టవశాత్తు ఒక సామ్రాజ్య అధినేత వచ్చి పడగొట్టిపోయినాడు. అయితే ఇప్పుడు కడవరి మందిరం ఇప్పుడు మరలా కడుతున్నాం. కడవరి 2వసారి కడుతున్నాం. ఈ మందిరము హగ్గై చెప్తున్నాడు, ఓ యూదులారా, ఈ మందిరం ఎలా ఉండబోతుంది అంటే, ఈ కడవరి మందిరము మహిమ మునుపటి మందిరము కంటే మహిమను మించును. బాగా చదవాలి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మునుపటి మందిరం సొలొమోను కట్టిన బంగారు దేవాలయం. మీకు మొన్న ఇమేజెస్ చూపించాను కదా, మందిరం సెల్లో కూడా మీకు ఉంటుంది చూడండి. ఆ మందిరము ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మందిరం, బంగారు దేవాలయం. ఆ మందిరం యొక్క మహిమ కన్నా ఇప్పుడు జెరుబ్బాబెలు, యెహోషువలు కట్టినటువంటి ఈ మందిరం మించునదిగా ఉంటుంది. డబల్, 2 మహిమ గలదిగా దీన్ని నేను చేయబోతున్నానని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. రండి, పునాదిని వేసి మరలా ప్రారంభం చేద్దామని హగ్గై యూదులందరినీ పిలుస్తున్నాడు. 15వ వచనం, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంబంధించిన దానిని ఆలోచన చేసుకొనుడి. మందిరము పునాది వేసినప్పటి నుంచి
ఇప్పటి వరకు మీరు ఆలోచన చేయండి ఒకసారి. యూదులారా మీరు ఆలోచన చేయండి. వస్త్రీ పునాదేస్త్రీ బంద్ చేస్త్రీ, బంద్ చేసిన కానుంచి, నిలిపివేసిన కానుంచి మీరు ఆలోచన చేయండి. 16 సంవత్సరాలు నిలిపేస్త్రీ, 16 సంవత్సరాలు మందిరాన్ని బంద్ చేస్త్రీ, పని చేయకుండా ఆపేస్త్రీ. అంటే ఆ పునాది వేసినప్పటి నుంచి మొదటి సంవత్సరం నుంచి 16 సంవత్సరం కదా. ఈ 16 ఏళ్లలో మీకు ఏం సంభవించిందో తెలుసా? మీరు ఎటువంటి శిక్షణ అనుభవించారో తెలుసా? నేను చెప్తున్నాను వినండి. హగ్గయి చెప్తున్నాడు యూదులకు, నాట నుండి 16 వచనం అందరూ చూడాలి. మీరు చూస్తేనే గుర్తుంటుంది, మీరు చూడకపోతే గుర్తుండదు. మీరు నన్ను చూడడం కాదు, అక్కడ చూస్తే మీకు గుర్తుంటుంది. 16 వచనం, నాట నుండి అంటే అనగా పునాది వేసిన నాట నుండి ఇప్పుడు బంద్ చేసినారు కదా ఈ రోజు వరకు. ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంతా ధాన్యమే పండెను. ఒకడు 20 కుప్పలు వేస్తే ధాన్యం విత్తితే 10 కుప్పలే వచ్చినాయి. మీరు ఆలోచన చేయండి బాగా, మీరు ఆలోచన చేయండి బాగా. ఒకడు మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు వాని పంటలను ప్రేమిస్తాడు, వాని పంటలను ఆశీర్వదిస్తాడు. ఒకడు మందిరాన్ని ప్రేమిస్తే వాని జీతాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకడు మందిరాన్ని ప్రేమిస్తే వాని గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే క్షామం 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 క్షామం. తీసుకొని పోవాలనని 10 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. 50 దొరుకుతుంది అనుకుంటే 20 దొరికినాయంట. 50,000 ఆదాయం వస్తుంది అనుకుంటే మీ 20,000 మిగిలే. నష్టం 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 నష్టం, మైనస్ మైనస్ మైనస్, మిగులుబాటే లేదు. ఎందుకు నా మందిరం పాడైపోయింది? 16 ఏండ్లు మీరు మీ పనులే చేసుకుంటున్నారు. హగ్గయి వచ్చి ఒక్కనొక్కడిని కోడాలతో కొట్టినట్టు కొడుతున్నాడు. బబులోన్ దేశం నుంచి వచ్చి 536లో వచ్చినారు కట్టనికే. 520 అయింది ఇప్పుడు. ఈయన వచ్చే టయానికి 520 అయింది. ఎన్నేళ్ళు అయినాయి మధ్యలో? 536లో వచ్చినారు కడదామని కట్టనికే. పునాది వేసినారు వచ్చి. ఇప్పుడు 20 అయింది, 520 అయింది. ఈయన వచ్చే టయానికి ఎన్నేళ్ళు అయింది ఆపి? 16 ఏండ్లు. కరెక్టేనా? 16 సంవత్సరాలు మీరు ఏమనుభవిస్తున్నారో ఆలోచన చేయండి. 17, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. మందిరాన్ని పట్టించుకోకపోతే అబ్బా ఎంత నష్టమా అని ఇప్పుడు అర్థం కావాలి. ఒక్కొక్కరికి అర్థం కావాలా. మందిరాన్ని పట్టించుకోకపోతే కొంతమంది ఉన్నారు స్త్రీలు, బాగా తోడుస్తారు, బాగా ఊడుస్తారు, మందిరాన్ని ప్రేమిస్తారు. వారిని బట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంతమంది పురుషులు ఉన్నారు, 24 గంటలు పొద్దు పొడిచినప్పటి నుంచి రాత్రి వరకు మందిరం పనులే చూసుకుంటున్నారు. వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మందిర పనులు బంద్ చేస్తే దేవుడు మీ పనులు కూడా మాన్పిస్తాడు. కంటిన్యూ అమ్మా. ఆయనను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచన చేసుకొనండి. ఇంతకు ముందుగా 9వ నెలలో అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి 536వ సంవత్సరం నుండి 520 ఈనాటి వరకు మీకు సంభవించిన దానిదంతా, ఈ మధ్యలో 16 సంవత్సరాలు మీకు సంభవించిన దానిని ఆలోచన చేయండి. ఎంత మిగిలిచ్చినారు, ఎంత కట్టినారు, ఏం సంపాదించినారు, మీరు ఆలోచన చేయండి. ఇకనన్నా మేలుకోండి, ఇకనైనా మేలుకొని రండి, కడదాం మందిరాన్ని. హగ్గయి బాధ ఒక్కనొక్కనికి కొరడాలతో కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. రండి మందిరం దగ్గరికి. రాలేదనుకో, కట్టలేదనుకో, పనిలో పాలు పొందలేదనుకో, అయిపోయింది అంతే. కొట్లలో ధాన్యం ఉన్నదా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇండ్లలో, మీ గరిషెల్లో ధాన్యం ఉందా? మీ ఖజానాలో డబ్బు ఉందా? బీరువాల్లో ఎన్ని లక్షలు మిగులు పెట్టినారు? ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నాడు హగ్గయి. నేను అనడం లేదు, హగ్గయి మాట్లాడుతున్నాడు.
ఒకసారి చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయింది కదా. ఇదే యెహోవా వాక్కు. హగ్గయి తన బాధను చెబుతున్నాడు. తర్వాత ఈ హగ్గయి 23వ వచనాన్ని ఒకసారి చెప్పుదాం. 21 నుంచి. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, హగ్గయి అక్కడ నాయకుడు ఎవరు? లీడర్ ఎవరు? అక్కడ ఎవరు లీడరు? మందిరాన్ని కట్టించేది ఎవరు? అక్కడ లీడర్ ఉన్నాడు కదా. అక్కడ ఎవరు? జెరుబ్బాబెలుతో నువ్వు పోయి చెప్పు, జెరుబ్బాబెలు కూడా చల్లగైనాడు. అలా చేసినారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి అధికారులు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేత జెరుబ్బాబెలుని కూడా చల్లగా చేసి కూర్చోబెట్టినారు పాపం. నువ్వు మళ్ళీ వెళ్ళి జెరుబ్బాబెలుతో ఈ మాట సెలవియ్యాలి. ఆకాశమును భూమిని నేను కంపింపజేస్తాను, రాజుల సింహాసనాలు నేను క్రింద పడవేస్తాను, అన్యజనముల రాజ్యములకు కలిగినటువంటి బలమును నేను నాశనం చేస్తాను, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును సయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఈ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రయుంగ్రముగా చేతును. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. జెరుబ్బాబెలు యూదులకు చెప్పిన తర్వాత, యూదులందరికీ ప్రసంగం చేసిన తర్వాత హగ్గయి ఇప్పుడు జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చినాడు. ఎందుకంటే అతనే లీడర్ కాబట్టి, అతడే మందిరం పునాది వేశాడు కాబట్టి అతని దగ్గరికి వచ్చి, ఏం జెరుబ్బాబెలు మర్చిపోయావా? 537 క్రీస్తు పూర్వంలో కోరేసు ఆజ్ఞ జారీ చేసి నీకే కదా చెప్పింది, నీకే కదా ఈ బాధ్యతనిచ్చింది, వెళ్ళి కట్టమని, వెళ్ళి మందిర పునాది వేయమని, 50,000 మందితో బంగారు వెండి ఇత్తడి ఇనుము సామాగ్రి ద్రవ్యములన్నింటినీ కూడా నీకు కానుకగా ఇచ్చి వెళ్ళి పునాది వేయమని నీకు చెప్పాడు కదా. నీవు 536లో వెళ్ళి పునాది వేశావు. ఇప్పుడు ఏమైంది? 520 కావస్తుంది. నువ్వు మందిరం పని ఎందుకు ఆపేశావు? నువ్వెవరువో తెలుసా? దేవుని చేతిలో ముద్ర ఉంగరానివి. నువ్వు దేవుని యొక్క ముద్రవు. నువ్వేం స్టాంప్ వేస్తే అదే సీల్. నువ్వు ఏది అంటే అదే వేదం, అదే దేవుడు శాసనంగా చేయబోతున్నాడు. జెరుబ్బాబెలు, ఇది నాకు ప్రత్యక్షమైన వాక్కు. రా, మళ్ళీ వచ్చి మందిరాన్ని ప్రారంభించు, దాన్ని కట్టడాన్ని నువ్వు ప్రారంభం చెయ్యి జెరుబ్బాబెలు అని అంటున్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇదంతా ఎవరు మొత్తుకుంటున్నారు? ఎవరు? అందరు గట్టిగా చెప్పాలి. హగ్గయి 16 సంవత్సరాలు మందిరం ఆగిపోతే, 16 సంవత్సరాలు మందిరం ఆగిపోతే ఆగిపోయిన మందిరాన్ని తిరిగి కట్టమని, ఒక్కొక్కరిని కొరడాలతో కొట్టినట్టు మాట్లాడమని హగ్గయిని దేవుడు యెరూషలేముకు పంపించాడు. ఈ హగ్గయి వచ్చి ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత తర్వాత దేవుడు ఇంకొక ప్రవక్తని, ఈ ప్రవక్తకు తోడు ఇంకొక ప్రవక్తని యాడ్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఇద్దరిద్దరు ఉంటారు, మీరు మర్చిపోకూడదు. ఇద్దరిద్దరు ఉంటారు. ఏలియా తన పరిచర్య ముగించక ముందే ఏలియాకు రైట్ హ్యాండ్గా ఇంకొకరిని దేవుడు యాడ్ చేశాడు. ఎవరు? ఎలీషా. ప్రవక్తల్లో ఒక ప్రవక్తకు తోడు ఇంకో ప్రవక్తను దేవుడు జతపరుస్తాడు. ఈ జెరుబ్బాబెలుని ఏ విధంగా పంపించాడో అతనికి తోడుగా ఎవరిని పంపించాడు? యెహోషువని పంపించినట్టుగానే ఇప్పుడు ఈ హగ్గయికి తోడుగా ఇంకొక ప్రవక్తని దేవుడు పురికొల్పాడు. లేవని ఏం పేరు? జకరియా. ఈ జకరియా వచ్చి ఇక ఈయన ఒక కొరడ తీసుకుంటే ఆయన 2 కొరడాలు తీసుకొని వస్తున్నాడు మందిరాన్ని ఆపేసినందుకు. ఇప్పుడు ఈడకి ఎవరు వస్తలేరు కాబట్టి మనం బతికిపోయినాం. ఇప్పుడు ఈడకి ఎవరు కొరడాలు తీసుకొని వస్తలేరు. వచ్చింటే ఉండేదే మనకు కూడా. అప్పుడు అందరం వచ్చి వంగి పనిచేసేవాళ్ళం. కరెక్టే కదా? అందరం వచ్చి పనిచేసేవాళ్ళం. మనకెవరు రావట్లేదు. దేవుని కృప, యేసయ్య దయ, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఇప్పుడు జకర్యా వచ్చాడు 518లో. 520 క్రీస్తు పూర్వంలో హగ్గయి వచ్చాడు. 518లో జకర్యా వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన గురించి 2 మాటలు చదివి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రతిష్ట అయినట్టే. బుధవారం ప్రతిష్ట చేద్దాం. జకర్యా గ్రంథము, జకర్యా గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే చెబుతున్నాడు. 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో చదవండి. 13వ వచనం.
ఇట్లా నేను నీవు ప్రకటన 13వ వచనం 1వ అధ్యాయం 13వ వచనం జకర్యా గ్రంథము, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధుర వచనములతో ఉత్తరమిచ్చను. కాబట్టి ఇట్లా నేను ఏమనగా సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయములో సియోను విషయములో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఓ జెరుబ్బాబెలు, నేను వచ్చి చెప్పే విషయం ఏంటంటే యెరూషలేమును కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇంకొకటి 14వ వచనములో కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేమును తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరమును కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు పాగా లాగుదురు. యెరూషలేమును దేవుడు ఆసక్తితో కట్టించాలని అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు అని ఆయన ప్రకటన చేస్తూ 17వ వచనములో, నువ్వింకను ప్రకటన చేయవలసినది ఏమనగా, నా పట్టణములు భాగ్యముతో నింపబడును. యెరూషలేము మందిరాన్ని మీరు కడితే మీ పట్టణాలు, మీ ఇండ్లు భాగ్యముతో ఉంటాయి. మందిరం పని మనం సంపూర్ణ చేసుకున్న తర్వాత మీ ఇండ్లు భాగ్యముతో నింపబడతాయి అని దేవుడు చెబుతున్నాడు. ఆ మందిరాన్ని నింపితే, యెరూషలేము మందిరాన్ని కట్టితే మీ ఇండ్లను భాగ్యంతో నింపుతాడు అన్నాడు. ఇప్పుడు మన మందిరాన్ని కూడా మనం కట్టి పూర్తి చేస్తే నిజంగా మీ ప్రయాస వ్యర్థం కాకుండా మీ ఇండ్లను దేవుడు భాగ్యంతో నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని తిప్పండి, పేపర్ చెప్పండి. జకర్యా గ్రంథంలో పేజీ తిరిగేయండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నా జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఇదంతా జకర్యా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, వచ్చి వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నాడు. రండి 7వ అధ్యాయం 10వ వచనం జకర్యా గ్రంథం. 2 ప్రవక్తలు వచ్చారు ఆగిపోయిన మందిరాన్ని పరలా కట్టడానికి, వారికి వాక్యం చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి 2 ప్రవక్తలు బబులోను నుంచి యెరూషలేముకు వచ్చారు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దారిద్రులను బాధ పెట్టకండి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచకండి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తలైన సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకున్నట్లు హృదయమును కురివిందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. 13వ వచనం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపకపోతిరి గనుక వారు పిలిచినను నేను ఆలకింపను. మీరు మందిరం కట్టమని నేను పిలిస్తే మీరు రాకుండా ఉన్నారు, మీరు పిలిస్తే కూడా నేను మీ మాట వినను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇప్పుడు 8వ అధ్యాయం 3వ వచనం. నేను సియోను వద్దకు మరలా వస్తాను, యెరూషలేములో నివాసం చేస్తాను, సత్యం అనుసరించి పురమని సైన్యములకు అధిపత్యకు పరిశుద్ధ పర్వతమని నేను పేర్లు పెడతాను, ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. 8వ వచనం. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై యందురు, నేను వారికి దేవుడనై యందును. 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యం తెచ్చుకొనండి, మీరు ధైర్యం తెచ్చుకొనండి, పునాది వేయండి. 12వ వచనం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును, ఈ జనులో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇప్పుడు లేక మంచి మాటలు వింటున్నాం, వినండి, మంచి మాటలు వస్తున్నాయి. హగ్గై ఏమో మీ భూమి పండదు, మీ ఇంట్లో క్షామం, మీ పొలంలో క్షామం, మీ పశువుల్లో క్షామం, మీ జీతములన్నీ బొర సంచిలో వేసినట్టే. ఆయన అవన్నీ కోడాలతో కొట్టినట్టు మాట్లాడి హగ్గై పోయినాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, లేదు, ఇప్పుడు నేను మరలా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, ఎందుకంటే మీరు రండి, మందిరం కాడికి రండి, నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తానంటే, భూమి పండును. 12వ వచనం. మీరు మందిరం కడితే భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును, ఈ జనుల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును అని జకర్యా చెబుతున్నాడు. ఇప్పుడు 9వ అధ్యాయము
12వ వచనం ఒకసారి చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి, యెరూషలేము కోటలను మరలా నిలవబెట్టండి. రెండంతలుగా మీకు నేను మేలు చేసేదనని నేడు మీకు ఆజ్ఞ తెలియజేయుచున్నాను. జకర్యా వచ్చి ఈ మేలు విషయమైనటువంటి మధుర వచనములతో వస్తున్నాడు జకర్యా. యూదావారలారా, మీరు మందిరాన్ని కడితే మీ పంటలు పండుతాయి, మీ పశువులు వృద్ధి చెందుతాయి, మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు, మీ రాబడి విస్తరిస్తుంది, మంచు కురుస్తుంది, భూమి పండుతుంది, మందిరం కడదాం రండి అని ఏమంటున్నాడంటే, నేను మీకు చేయవలనని నేడు మీకు ఆజ్ఞ తెలియజేస్తున్నాను. రెండంతలుగా ఆశీర్వాదాన్ని, రెండంతలుగా మేలును మీకు కలగజేయుదును అని జకర్యా యూదులకు చెబుతున్నాడు. ఇప్పుడు చివరిగా ఈ జకర్యా ప్రవచనాలలో నేను ఒక మాటను చదివి నేను ముగించబోవడానికి ప్రయత్నం చేస్తాను, మనకు సమయం లేదు కనుక. 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను. జకర్యా 10. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చేదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు, మునుపు విస్తరించినట్లు వారు మరలా విస్తరిస్తారు. ఇప్పుడు చివరి అధ్యాయము 14వ అధ్యాయము 12వ వచనానికి రండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేం మీద యుద్ధం చేసిన జనులందరినీ ఈలాగు మొత్తును. ఓ యూదులారా, అర్థహశస్త రాజుకి మీరు భయపడ్డారు. తర్వాత ఒక 2 అధికారులు వచ్చి మిమ్మల్ని అబ్జెక్షన్ చేశారు, మందిరాన్ని కట్టకుండా నిలిపివేశారు. మీ మీదకి యుద్ధం చేస్తామని, మీ మీద తప్పుడు అంటే బ్యాడ్ ఉత్తరాలని, చెడ్డ ఉత్తరాలను, మీ మీద చెడ్డ సమాచారాన్ని ఉత్తరం రాసి అర్థహశస్తకు పంపిస్తే అతడు మందిరం పనులు నిలిపివేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు కదా. అయితే ఇప్పుడు దేవుడు ఇప్పుడు మీరు మొదలు పెట్టండి పని, ఇప్పుడు పని ప్రారంభించండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి ఎవరైతే మందిరాన్ని ఆపేస్తారో, ఎవరైతే మందిరాన్ని అడ్డగిస్తారో, మందిరం పనులు జరగకుండా ఆబ్జెక్షన్స్ తెలియజేస్తారో వారి మీదికి తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేయాలని చూసిన జనులందరినీ ఈలాగు మొత్తును. వారు నిలిచి ఉన్న చోటనే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు తమ కనుతొరలలోనే ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోట్లో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టించును. మందిరాన్ని కట్టకుండా ఎవరైతే పాడు చేయాలని, ఆపివేయాలని చూస్తున్నారో వాళ్ళని ఈ విధంగా దేవుడు శిక్షిస్తాడు. మీరు రండి కడదామంటున్నాడు. 17వ వచనం. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకు యెరూషలేమును కట్టడానికి రాని వారందరి మీద వర్షము కురియకుండును. మందిరం పనికి ఎవరైతే చేతులు కలపరో అలా రాని వాళ్ళందరి పంటల మీద, ఆ దేశం మీద మీకు వర్షాలు కురియవు. అన్న తర్వాత వర్షము కురియకుండును. ఐగుప్తీయుల కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండిన వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఇన్ని తెగుళ్ళతో మందిరం పనికి రాని వారిని మొత్తుతాడు అంటున్నాడు. ఈ మాటలన్నీ నాక ఎవరన్నా రాకుండా ఉంటారా? ఎవరన్నా రాకుండా ఉంటారా? చెప్పండి. ఇన్ని మాటలు విన్న తర్వాత, ఇన్ని శుభవచనాలు, అశుభవచనాలు, ఇన్ని దీవెన వచనాలు, శాపవచనాలు, జకర్యానేమో సగం దీవెన వచనాలు చెప్పాడు, సగం శాపవచనాలు చెప్పిపోతున్నాడు, చెప్పనీకి వచ్చినాడు. హగ్గ ఏమో మొత్తం శాపవచనాలే. ఇక మందిరం ఆగుతుందా? చెప్పండి. ఆగదు. యూదులందరూ కట్టకట్టుకొని వచ్చి యూదా పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి జెరుబ్బాబెలు, యెహోషువ, ఇంకా అక్కడ ఉన్నటువంటి షయల్తీయేలు కొంతమంది ఉన్నారు అక్కడ, ఆ పెద్దల దగ్గరకు వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఎందుకు? మరలా మనం లేక రాద్దాం. మందిరం పని ఆగిపోయింది, అందుకే మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని తెగుళ్ళు. లేక వ్రాద్దాం.
పర్మిషన్ తీసుకుందాం. పెద్దలారా రండి, ఉత్తరం రాద్దాం. ఇప్పుడున్న గవర్నమెంటు ఎవరు? అప్పటికి అర్తహషస్త రాజు చనిపోయాడు. మందిరాన్ని ఆపేసిన రాజు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కొత్త రాజు ఎక్కాడు. కొత్త రాజు, అతని పేరే దర్యావేసు. ఏం పేరు? దర్యావేసు. ఈ దర్యావేసు కొత్త రాజు. అతని ఏలుబడిలో యూదులందరూ, పెద్దలందరూ కలిసి ఒక ఉత్తరాన్ని రాస్తున్నారు. మరలా దర్యావేసుకు మాకు మందిరం కట్టడానికి పర్మిషన్ కావాలి అని. ఏం కట్టడానికి? మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ కావాలని లేఖ వ్రాయడానికి అందరూ పోగయ్యారు. ఈరోజు ఇద్దరు ప్రవక్తల హెచ్చరికలు మనం విన్నాం. గుడ్. దేవుడు ఈరోజుతో ఈ యొక్క మందిరం యొక్క హిస్టరీని మనం ఆపివేద్దాం. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిష్ఠ బుధవారం చేద్దాం. టెన్షన్ ఏం పడకండి, మీరందరూ దిగులేం పడకండి. ఇప్పుడు ఇద్దరు ప్రవక్తలు వచ్చారు మందిరం యొక్క పనిని ప్రారంభించటానికి. లీడర్లు, అధికారుల చేత కాని పని ఎవరి వల్ల అవుతుందంట? ఇప్పుడు ఎవరి వల్ల అవుతుందని పంపించాడు దేవుడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇద్దరు మనుషులు ఇద్దరు వచ్చారు కదా, బబులోను దేశం నుంచి. హగ్గై, జకర్యాలు. వీళ్ళిద్దరు ఎవరు? ముఖ్యమంత్రులా, ప్రధానమంత్రులా, లీడర్లా? కాదు కదా. ఎవరు వీళ్ళిద్దరు? ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు. వీళ్ళిద్దరు వచ్చి రాజు యొక్క అంటే లీడర్ జెరుబ్బాబేలును ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. జెరుబ్బాబేలు, నీవు దేవుని యొక్క ముద్ర యుంగరానివి, ఎందుకు పని ఆపేశావు? ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. హగ్గై, నీ పక్షాన దేవుడున్నాడు. నువ్వు ఏ స్టాంప్ వేస్తే అదే మందిరానికి శాశ్వతంగా నిలబడుతుంది. కట్టు మందిరాన్ని. నువ్వు కట్టే మందిరము పూర్వం ఉన్న మందిరం కంటే ఇప్పుడు వైభవంగా ఉంటుంది, రెండంతల మహిమ గలదిగా ఉంటుంది. జెరుబ్బాబేలు, కట్టు మందిరాన్ని అంటున్నాడు. ఇక ఈయన వచ్చాడు. ఎవరు? జకర్యా వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఎవడ నీ చేత పని ఆపించింది? నీ చేత పని ఆపేసింది ఎవరు? ఈ పని నీవే చేశావు, నీవే ముగించాలి. ఈ పని నీవే ముగించాలి. ఒకసారి ఆ మాట చదువు. 4వ అధ్యాయం జకర్యా గ్రంథము. జెరుబ్బాబేలు 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనను బలము చేతనేను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమైన అహస్వేరోసు, దేవునికి విరోధులారా, మీరు జెరుబ్బాబేలును అడ్డగిస్తున్నారా? జెరుబ్బాబేలు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని యొక్క ముద్ర యుంగురము. జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి యగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. మరలా పైన బేస్మెంట్ కట్టడానికి జెరుబ్బాబేలే వస్తాడు. అప్పుడు జనులందరూ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేస్తారు అని జెరుబ్బాబేలుతో చెప్తున్నాడు, యూదులతో చెప్తున్నాడు జకర్యా. ఒకసారి మనం కూడా కృప కలుగునుగాక అని గట్టిగా చెబుదాం. కృప కలుగునుగాక. అందరూ గట్టిగా కృప కలుగునుగాక. ఈ మాటలు మనం ఎప్పుడో విన్నాం కదా. ఈ మాటలు ఎప్పుడో విన్నట్టుగా వస్తుంది మీకు గుర్తు కదా. ఎప్పుడు విన్నాం? కడప పెట్టేటప్పుడు రెవరెండ్ డాక్టర్ ఏజే ఏసన సారు వారి యొక్క నోట విన్నాము ఈ మాటల్ని కదా. ఆయన ద్వారా ఈ మాటలు మనం విన్నట్టుగా గుర్తుంది. కాబట్టి నిజంగా ఏసన సారు చెప్పినటువంటి ఈ మాట ఇక్కడుందా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంతలేంది ఆ మహానుభావులు, గొప్పవారు, అనుభవజ్ఞులు, మరి సీనియర్ దైవజనులు ఈ కృప కలుగునుగాక అనే మాటను అక్కడ తీసుకొచ్చాడు ఎందుకు అని నేను ఆలోచన చేస్తే, ఇంత చరిత్రలో ఉంది ఆ మాట, హిస్టరీలో ఉంది ఆ మాట. జెరుబ్బాబేలు జనులందరూ కృప కలుగునుగాక అని కేకలు వేస్తుంటే ఒక రాయి మీద ఒక రాయి, ఒక రాయి మీద ఒక రాయి నువ్వు పెట్టాలి, నీవే పెడతావు. కంటిన్యూ అమ్మా. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబేలు
చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగించును. అతడే పునాది వేశాడు, అతడే ముగిస్తాడు. అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. చాలు. ఈ జకర్యా చెప్తున్నాడు. జెరుబ్బాబెలు చేతులే పునాది వేశాయి క్రీస్తుపూర్వం 536లో. ఇప్పుడు మరలా 16 సంవత్సరాల తర్వాత అతని చేతులే మరలా బేస్మెంట్ మీద నుంచి కట్టబోతున్నాడు. అతడే రేపు 516లో దాని పనిని పూర్తి చేయబోతున్నాడు. ఇది యెహోవా వాక్కు, నన్ను పంపించాడనడానికి ఇదే ప్రూఫ్, ఇదే ఆధారం. ఎవిడెన్స్ ఏంటిదంటే 516 కంత మందిరం ప్రతిష్ఠ జరగబోతుంది. ఎవరు అడ్డొస్తారు? ఎవరు అడ్డు రారు. జెరుబ్బాబెలు పని ప్రారంభించు. మరలా బేస్మెంట్ నుంచి పని ప్రారంభమైంది. 4 సంవత్సరాల్లో పని పూర్తి చేయబడింది. ఇక ఎవరు ఇంటి దగ్గర ఉండరు. ఆ మాట 2 ప్రవక్తలు ఎప్పుడైతే వచ్చి అగ్ని లాంటి మాటలు చెప్పారో అందరూ కదిలి వచ్చారు. ఇండ్లు మానేశారు, చేన్లు మానేశారు, పనులు వదులుకున్నారు. ఇక వచ్చి మందిరం ముఖ్యమబ్బా అని మందిరం పనే చేశారు. మందిరం ముగించడానికి సిద్ధం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం కూడా ఈ మందిరానికి బ్యాలెన్స్ కొరత ఉన్న పనులు ఏమున్నాయో మీరు పెద్దలను అడిగి కనుక్కోండి. ప్రతి ఇల్లు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 2 ప్రవక్తలు మనకు ఒక ఉదాహరణ కావాలి. ఆ 2 ప్రవక్తలు పేర్లు ఒకసారి గట్టిగా చెప్పండి. అందరూ గట్టిగా చెప్పాలి. ఈ వారంలో 2 ప్రవక్తలు వచ్చారు మన ముందుకు. ఆగిపోయిన మందిరం దగ్గరికి 2 ప్రవక్తలు వచ్చారు. ఆ 2 పేర్లన్న మనం ఈరోజు మన హృదయంలో భద్రపరచుకుందాం. దుష్టుడు ఎత్తుకొని పోకూడదు ఈ 2 ప్రవక్తల పేర్లని. అందరు గట్టిగా చెప్దాం ఒకసారి గట్టిగా. హగ్గై, జకర్యా. హగ్గై, జకర్యా. ఈ 2 ప్రవక్తలు వచ్చి వారిని పిండి మరలా ఉతికి అప్పుడు ఆరేసినారు. ఇక ఆరేస్తే అప్పుడు తెల్లగా అయినారు. ఇంక అప్పుడు సబ్బు పెట్టి, హగ్గయి వచ్చి సబ్బు పెట్టినాడు మురికి పట్టిన ఆ హృదయాలని. జకర్యా వచ్చి నీళ్ళల్లో ఏమంటారు దాన్ని, అద్ది పిండి ఎదిరించి అప్పుడు దానికి ఆరేసినాడు. ఇప్పుడు జకర్యా అప్పుడు చక్కగా అయి మేము మందిరం కడతాం సార్. జకర్యా, హగ్గయి, ప్రవక్తలారా మేము మందిరం కడతాం. అయితే మిమ్మల్ని మరలా 2 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆజ్ఞ జారీ చేశాడు జకర్యా. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మందిరం యొక్క హిస్టరీ, పనులు తన శక్తి చేతనే దేవుడు జరిగిస్తాడు. ఈరోజు మన మందిరం కూడా వెనుకబడి ఇంకా పనులు పూర్తి కాలేని పరిస్థితుల్లో కొన్ని కొదువైనటువంటి పనులు ఉన్నాయి. విలువతో ఖర్చుతో కూడినటువంటి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రతి ఇల్లు ముందడుగు వేయాలి, ప్రతి కుటుంబము ముందడుగు వేయాలి. మీ వంతు ఎంతో ఆ వంతును ఇచ్చి ఫిలప్ చేసి దేవుని ఆశీర్వాదములు 2 అంతల ఆశీర్వాదాలు మీ కుటుంబానికి సొంతం చేసుకోవాలని జకర్యా ఆజ్ఞాపిస్తున్నాడు. జకర్యా బోధ మనం విన్నాం. ఈరోజు మనము బల్లను సమీపించబోతున్నాం కదా. బల్ల దగ్గరికి మనం వస్తున్నాం. జకర్యా నాకు బోధించాడని నీవే పరీక్ష చేసుకోవాలి. హగ్గయి నీకు బోధిస్తున్నాడు ఈరోజు. జకర్యా నీకు బోధించాడు, నాకు బోధించాడు. నేను మందిరాన్ని పట్టించుకోకపోతే నా ఇంట్లో లేమి, నా జీతం మిగలడం లేదు, నా ఆదాయం తగ్గిపోయింది, నా చేతి పనులకు క్షామం, నా పంటలకు క్షామం. నేను అలా ఉండను. మందిరం పనులలో నేను ఒక చెయ్యి వేస్తాను, మందిరం కార్యక్రమాలలో నేను ఒక చెయ్యి వేస్తాను. ప్రతి కుటుంబం ముందు కదిలి రావాలి. ప్రార్థనలో మీరు సిద్ధపడి నిజంగా దేవా, నేను ఇన్ని రోజులు వెనుకబడి నీ మందిరం పనిలో నేను పాలుభాగస్తుని కాలేకపోయాను. ఈరోజు నుంచి అయినా నా వంతు కృషి కొదువైన వాటిలో నేను కూడా చేయగలుగుతాను అని కుటుంబ యజమానిగా, కుటుంబస్తులారా మీరందరూ కూడా మందిర పనిలో పాలు పొంది రెట్టింపు దీవెన ఆశీర్వాదములు 2 అంతల ప్రతిఫలాన్ని మనం పొందినట్లు దేవుడు కృపచూపును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి,
సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల బర్లారాధనలో మాతో మీరు మాట్లాడారు. హగ్గయి ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జకర్యా ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ మందిరం ఆగిపోయి ఉంటే, మీ మందిరము కొరతలో ఉంటే, మేమైతే ఇండ్లు కట్టుకొనిచున్నాం, మేమైతే పంటలు పండించుకుంటున్నాం, మేమైతే ఉద్యోగాలు చేసుకొనిచున్నాం. ఒకవేళ ఇంతవరకు అలాగా ఉన్నట్లయితే దేవా, ఈరోజు మా కుటుంబంతో కలిసి ఇదిగో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం, మీ మందిరం గురించి ఆలోచిస్తామని మేము ముందుకు. ఈ సమయంలో మనము కానుకలు సమర్పణ చేద్దాం. స్త్రీలలో యవన స్త్రీలు వారు ఒక పాట పాడతామన్నారు. ఈ సందపాట ముందుకు వచ్చి పాడతారు. ఆ తర్వాత ఆ సమయంలో సంఘ పెద్దలు, పరిచారకులు కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నాను. యవన స్త్రీలు ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాట పాడతామని వాళ్ళు తెలియజేశారు. కానుకల పాట సమయంలో వారు ముందుకొచ్చి పాడి వినిపించాలని మనవి చేస్తున్నాను. అది తీసేయండి కొంచెం ఇట్లా సైడ్కి పెట్టండి. అమ్మా, మీరు అడిగారు, సమయం ఇస్తున్నాం. ఘనము గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయవెను దీతువా. నీ ఘనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయవెను దీతువా. ధరలో ప్రభుకి అనుక్రైస్తవా. వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి అనుక్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయవెను దీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా. వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పిద్దవా. వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభువు కర్పించవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయవెను దీతువా. కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. కలిగించే సకలాంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితాంబులు. బలియాయని పాపములకే సుమి చెలువాంగ ప్రభుకి అచింతివా. బలియాయని పాపములకే సుమి చెలువాంగ ప్రభుకి అచింతివా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
ధనముని గణము ప్రభు యేసుదే దశమా భాగముని యావెను దీతువా. ఇంకా అదే వచ్చినా ఇంకో వచ్చినా పాడకూడదమ్మా. అన్నగారు నీ చెడి వారిని దేవుడు ఎంతో ప్రేమించున్ సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించన్. సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించన్. విందగవలసిన దాంతయును సగును విందగవలసిన దాంతయును సగు వినయమును సగల విశ్వాసులకు సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించన్. ఆత్యాశక్తితో నదికా ప్రేమ నాందకార జన్లందరకు ఆత్యాశక్తితో నదికా ప్రేమ నాందకార జన్లందరకు సత్య సువార్తను చాటించుటకై సత్య సువార్తను చాటించుటకై సతతము జరిగేడి సాప్యాయులకు సంతోషము నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వాక్యము వేరు వేరు గ్రామాదులను బాలురకు వేదవాక్యము వేరు వేరుగా మాధులను బాలురకు సాధలు ప్రభుని సుబోధలు నేర్పెట్ సాధలు ప్రభుని సుబోధలు నేర్పెట్ సాజన క్రైస్తవ పాద్యాయులకు సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. దిక్కెవ్వరు లేకుండెడిదేనుల తాకోవలా నెటిది చోటకై దిక్కెవ్వరు లేకుండెడిదేనుల తాకోవలా నెటిది చోటకై నేకపోరాక్షణ నేదరలో నాలు నేకపోరాక్షణ నేదరలో నాలు ప్రకలలో ప్రకటించుట కొరకై సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించన్. ఈయాండే మేకే ఆబడునని ఏ అంగళ ప్రభు యేసనను ఈయాండే మేకే ఆంబడునని ఏ అంగళ ప్రభు యేసనను ఈయదే మరొక మాదెను చుకొని ఈయది మరొక మాదెను చుకొని ఏ అవలెను మన ఏవోలోనికను సంతోషముతో నే చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్.
భక్తి గలిగి ప్రభు పనికి చోట బాహు యుక్త మాటాంచన్ దారాలతో భక్తి గలి ప్రభు పనికి చోట బాహు యుక్త మాటాంచను దారాలతో శక్తి కొలది మన భక్తి నుండి శక్తి కొలది మన భక్తి నుండి శక్తితో నిరతమేయవలెను సంతోషముతో నేచడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. మంచిది. విధపడినటువంటి ప్రతి కానుకను దేవుడు దీవించునుగాక. ఇచ్చినటువంటి ప్రతి హస్తమును దేవుడు రెండంతల ఆశీర్వాదముతో వారిని, వారి కుటుంబాలను, వారి కానుకను దీవించి ఆశీర్వదించునుగాక. కానుకల కొరకు, వాక్యం కొరకు మన మధ్యలో సంఘ ట్రెజరర్ ఉన్నారు, యేసురత్నమన్న ముందుకు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అందరు కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన. ప్రేమ, కృప, కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాల కొందనాలు తండ్రి. అవును తండ్రి, మళ్ళీ ఇంతవరకు తండ్రి మా పాటల దారిని విసరించి ఘనపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఎంతో చక్కటి వాక్యం చెప్పినాడు తండ్రి నీ దైవదాసుడు. అవు తండ్రి, ఆ వాక్యానుసారంగా మా వినడానికి నీ కృప దయచేసినవు తండ్రి. దాన్ని విని విడిచిపెట్టిన తండ్రి మా హృదయాలు నాటబడే భాగ్యం దయచేయి తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహించి జీవించే భాగ్యం, అనుగ్రహించే భాగ్యం దయచేస్తామని అడుగుతున్నాను. అవు తండ్రి, ఇప్పుడు వేసిన ప్రతి ఒక్క కానుకని, ప్రతి ఒక్క హస్తంని నీవు దీవించి ఆశీర్వదించే భాగ్యం దయచేస్తావని ఈ కొద్ది మాటలు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.